నేను మీ శ్యామల. మీతో కాసేపు నేను ఛానల్లో ఈరోజు మీ ముందుకి ఆయమ్మ అన్న కథ వస్తుంది. ఒక మనిషి మీద ప్రేమ పుట్టడానికి ఒక్క రక్త సంబంధాలే కాదు, మనసుకి ఆ మనిషి దగ్గరైనప్పుడు అనుకోకుండానే ఆ మనిషి మీద ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు అన్నీ వాటంతట అవే ఏర్పడతాయి. అలా ఏర్పడి అర్జున్కి దగ్గరైన ఒక ఆయమ్మ కథ ఈరోజు మీరు వినబోతున్నారు. ప్రేమకి ఇంత శక్తి ఉంటుందా అని అనుకోకుండా ఉండలేరు. సరే, మనం ఆయమ్మ కథలోకి వెళదాం. ప్రమీల, మన అర్జున్ వస్తున్నాడు. నేను అనుకోకుండా డెలిగేట్స్ రావడం వల్ల ఎయిర్పోర్ట్కి రాలేకపోతున్నాను. నువ్వు వెళ్తున్నావు కదూ అన్నాడు పరశురామ్. ఏంటండి, మీకు అనుకోకుండా మీటింగ్ ఏదో పడిందా? అరే, నాకు ఆ విషయం తెలియదు కదా. నేను ఫ్రెండ్స్ తోటి తప్పకుండా వస్తాను అని చెప్పేశాను. ఇప్పుడు నేను వెళ్ళకపోతే మధు చాలా బాధపడిపోతుందండి అంతే ప్రమీల. ఏంటి, మధు బాధపడిపోతుందా? పడితే పడిని. మన అబ్బాయి కన్నానా అర్జున్ దిగ్గానే కనీసం నేను లేకపోయినా నువ్వైనా ఉండాలి కదా అన్నాడు పరశురామ. ఏంటండి అర్థం చేసుకోరు? మీకు ఇలా డెలిగేట్స్ ఎవరో వస్తారని, మీరు బిజీ అని నాకేం తెలుసు? మీకు తెలుసు కదా మధుమతికి నేనంటే ప్రాణం. తన బర్త్డే అనకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ వరకు తన ఇంట్లోనే ఉండాలని నా దగ్గర ప్రామిస్ కూడా తీసుకుంది. అంతేకాదు, వాళ్ళ గార్డెన్లో ముఖ్యమైన ఫ్రెండ్స్ని మాత్రమే పిలిచింది ఈ ఫంక్షన్కి. నేను లేకపోతే మధు తట్టుకోలేదండి. ప్లీజ్ అర్థం చేసుకోండి అంతే ప్రమీల. ఏం మాట్లాడాలో తెలియని వాళ్ళ ఒక్క నిమిషం ఆగిపోయాడు. ఏంటండి ఆలోచిస్తున్నారు? ప్లీజ్ మీకు వీలైతే ఆ మీటింగ్ ఏదో క్యాన్సిల్ చేసుకొని అర్జున్ దగ్గరికి ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు కదా అంతే. ఎలా వెళ్ళని చెప్పు? డెలిగేట్స్ ఇక్కడ వాళ్ళు కాదు, ఢిల్లీ నుంచి వస్తున్నారు. ఆల్రెడీ ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోయింది అన్నాడు పరశురామ్. అలానా? ఇప్పుడు ఎలా? సరేలేండి, అర్జున్ ఏమన్నా చిన్నపిల్లవాడా? పరిస్థితిని అర్థం చేసుకుంటాడు. వచ్చాక నేను చెప్తాలేండి అందే. సరేలే, వాడు అర్థం చేసుకుంటాడు గాని అన్నాడు. గీని ఏమిటండి? సరే, మీరు ముందు ఫ్రెష్ అప్ అవ్వండి, భోంచేద్దాం అందే. ప్రమీల, నీతో ఇంకో విషయం కూడా నేను మాట్లాడాలనుకుంటున్నాను అన్నాడు. ఏమిటది అంది కంగారుగా. ఏం లేదు, నీకు తెలుసు కదా అర్జున్కి ఆయమ్మ అంటే పంచ ప్రాణాలు అన్నాడు. అవును, చిన్నపిల్లడు కాబట్టి వాడికి వచ్చిన దగ్గర నుంచి ఆయమ్మే పెంచింది కాబట్టి తన దగ్గర పెరగడం వల్ల ఆయమ్మని ఇష్టపడుతున్నాడు. అది మీరు ప్రత్యేకించి చెప్తే నాకు అదోలా ఉంటుంది. అంటే ఏంటి మీ ఉద్దేశం అంది కోపంగానే. అరే, నేను చెప్పేది విను. అర్జున్కి మనం ఇన్నాళ్ళునూ దాస్తూ వచ్చాం. ఆయమ్మకి బాగోలేదని, ఒంట్లో బాగుండడం లేదని మేమే చూసుకుంటున్నాం, నువ్వేం కంగారు పడకు అని. అప్పటికి వాడు తెలివి తక్కువవాడా? ఒకసారి మాట్లాడించండి డాడీ అన్నాడు. ఒరే, తను అమెరికా ఏం మాట్లాడగలదరా? నేను చెప్తున్నాను కదా అని అంటూ వచ్చాను. కానీ ఇప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది. ఆయమ్మ మంచం పట్టింది, లేవలేకపోతుంది. అది కాకుండా మన ఇంట్లోంచి పనిలోంచి తీసేసామని తెలిస్తే చాలా బాధపడిపోతాడు అని అన్నాడు పరశురామ్. ఏంటండి మీరు అంటున్నది? పనిలోంచి తీయకపోతే ఇంట్లో ఉంచుకోమంటారా? తనకు ఒంట్లో బాగోవడం లేదు కదా, ముక్కుతూ మూలుగుతూ పని చేస్తుంది. అందుకే నాకు చిరాకు అనిపించి పనిలోంచి తీసేసాను. అయినా మనం ఉట్టనే పంపించలేదు కదా, బాగా డబ్బులు దండిగా ఇచ్చాం కదా. బ్యాంకులో కూడా బోల్డ్ డబ్బులు ఉన్నాయి, మనం ఇచ్చిన జీతం అదీను. ఇప్పుడు తనకు ఏం తక్కువైంది? అయినా ఈ టైంలో ఆయమ్మ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? నాకు అర్థం కావడం లేదు అంత కోపంగా. అరే, ఎందుకు అలా కోపం తెచ్చుకుంటావు ప్రమీల? నీకు పరిస్థితి అర్థం అవడం లేదు. అర్జున్ చాలా మొండివాడు. అంతేకాదు, చిన్నప్పుడు జరిగిన సంఘటనలన్నీ మర్చిపోయావా? ఆయమ్మతో వాడికి చాలా పెద్ద బంధమే ఉంది. ఆ బంధం వల్ల ఆయమ్మని అప్పుడప్పుడు అడుగుతూనే ఉంటాడు. మనం ఏదో ఒకటి చెప్తున్నాం, కానీ ఇప్పుడు సడన్గా మనం పనిలోంచి తీసేసామంటే చాలా కోపం తెచ్చుకుంటాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనకు అవుట్ హౌస్లు 3-4 ఉన్నాయి. అందులో ఒక అవుట్ హౌస్లో ఆయమ్మను ఉంచలేకపోయారా అంటాడు. అంతే కదా.
అన్నాడు పరశురాం. ఇక ఆపియండి మీరు ఆ టాపిక్. ఎందుకో నాకు చాలా చిరాగ్గా ఉంది. ఆయమ్మ ఆయమ్మ అని చెప్తుంటే. ఏంటి ఆయమ్మని మన అవుట్ హౌస్లో ఉంచడం ఏంటి? అసలు ఎందుకు ఉంచాలి? మనం ఏమైనా తనకు అన్యాయం చేసామా? మనతో సమానంగా చూసాం. అర్జును అమెరికా వెళ్ళిపోయాక తనకి కొంచెం నలతగా ఉండడం మొదలెట్టింది. ఎప్పుడు అడిగినా ఏంటి ఒంట్లో బాగోలేదా అంటే చిరునవ్వుతో అర్జున్ బాబు గుర్తొస్తున్నాడమ్మా అంటుంది. ఆ మాట నేను తట్టుకోలేకపోయాను. తల్లినై ఉండి నా ఎదుట తనకి గుర్తొస్తున్నాడు అర్జున్ బాబు అని అనడం ఎంత ఘోరం, ఎంత అవివేకం. అసలు ఆ మాట అనొచ్చా ఆయమ్మ? నిజంగా చెప్తున్నానండి, ఆ మాటలు వినలేకే నేను పనిలోంచి తీసేస్తాను అని రయ్యమని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది. అలానే సోఫాలో చేరబడ్డాడు పరశురాం. పెదాల మీద చిన్న నిర్లిప్తమైన నవ్వు బయలుదేరింది. చూడు ప్రమీల, చాలా పెద్ద చదివావు. సొసైటీలో చాలా పెద్ద పొజిషన్లో క్లబ్కి ప్రెసిడెంట్గా చేస్తున్నావు. ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నావు. అయినా నేను నీకు చెప్పవలసి వస్తుంది. నీకు అర్థం కాలేదా? వాడికి ఊహ తెలిసిన దగ్గర నుంచి మన అర్జున్ ఆయమ్మ ఒళ్ళోనే పెరిగాడు. ఆయమ్మ గోరు ముద్దలే తిన్నాడు. ఆయమ్మతోటి నీళ్లు పోయించుకొని బట్టలు వేయించుకునేవాడు. నువ్వు ముచ్చటపడి ఎప్పుడైనా వాడికి ఏదైనా తినిపించాలని చూసినా ఆ గిన్నె తీసుకొని ఆయమ్మ దగ్గరికి వెళ్ళిపోయేవాడు. 2-3 సార్లు వాడిని నువ్వు కొట్టావు కూడా. ఏంట్రా మతిగాని పోతుందా? నేను తినిపిస్తాను తిను అంటే నువ్వు వద్దు మమ్మీ, ఆయమ్మ తినిపిస్తుందిలే అనేవాడు. ఇలా చాలా జరిగాయి, గుర్తుందో లేదో. ఆ టైంలో నీకు ఆయమ్మని ఇంట్లోంచి పంపించేయాలన్న ఆలోచన రాలేదు. ఎందుకంటే అర్జున్ బరువు బాధ్యతలన్నీ ఆయమ్మ తీసుకుంది. 1-2 చెప్పడానికి ఎన్నో. అందుకని నువ్వు నోరెత్తకుండా నీకు ఆయమ్మ అంటే కొంచెం ద్వేషం ఉన్నా సరే ఊరుకున్నావు. నీకు ఒక విషయం గుర్తుందో లేదో, ఆ రోజు అర్జున్కి జ్వరం వచ్చింది. అనుకోకుండా ఐ ఫీవర్ కావడంతో హాస్పిటల్లో పెట్టాం. అందరం వెళ్ళాం. మనం మటుకు ఆయమ్మని నువ్వు పైన కూర్చో లేదంటే ఇంటికి వెళ్ళిపో అని చెప్పాం. కానీ ఆయమ్మ వెళ్తేనా ఉన్న కుర్చీలో కూర్చొని ఒకటే దేవుడికి దండాలు పెట్టుకోవడం మొదలెట్టింది. కళ్ళ నిండా నేరు. ఎంతమంది దేవుణ్ణి తలంచుకుందో తెలియదు కానీ అలాగా నోటితో ఉచ్చరిస్తూనే ఉంది. ఆయమ్మకి నిజంగా అర్జున్ అంటే పంచ ప్రాణాలు ప్రమీల అన్నాడు. చూడండి, మీరు ఇంకోసారి ఇలా మాట్లాడారో ఇంకొక కేర్ టేకర్ని పెట్టేసి ఆయమ్మని ఇప్పుడే మానిపించేస్తాను. మీరు దాని విషయం నా దగ్గర ఎత్తకండి అని కోపంగా అంది ప్రమీల. 3వ రోజున కళ్ళు తెరిచాడు అర్జున్. కళ్ళు తెరిచిన వెంటనే తమ ఇద్దరి వైపు చూశాడు. అంతే, వాడి కళ్ళు ఎటో వెతుకుతున్నాయి. అటు ఇటు చూసి ఆయమ్మ డాడీ, మమ్మీ ఆయమ్మ ఏది అన్నాడు. ఇద్దరం షాక్ అయిపోయాం. వీడికి ఆయమ్మ అంటే అంత ఇష్టం ఏంటి? అర్థం కాలేదు తనకు కూడా అప్పుడు. కానీ తర్వాత తెలిసింది, రక్త సంబంధాలు అయితేనే ప్రేమ ఉంటుందని, రక్త సంబంధికులకు మాత్రమే బంధాలు అనుబంధాలు ఉంటాయనుకోవడం పొరపాటు అని తెలిసింది. ఒక మనిషిని తన మనసు అమితంగా ఇష్టపడినప్పుడు అనుకోకుండానే ఆ మనిషి మీద ప్రేమ పుడుతుంది. ఆ ప్రేమతో పాటు తక్కినవన్నీ ఆటోమేటిక్గా ఏర్పడిపోతాయి. అటువంటి బంధమే అర్జున్ ఆయమ్మ మధ్య ఏర్పడిందని తనకప్పుడు తెలిసింది. కానీ ప్రమీలకి ఎక్కడ లేని కోపం వచ్చింది. చంటి బిడ్డ, పసిబిడ్డ 3 రోజుల నుంచి జ్వరంతో ఉన్నాడు అన్న కనికరం కూడా లేకుండా గట్టిగా అరిచింది. అర్జున్, నీకు అసలు బుద్ధి ఉందా? డాడీ మమ్మీ నీ ఎదురుగా ఉండగా ఆయమ్మ అంటావేమిట్రా? ఇంకోసారి నువ్వు ఆయమ్మ అన్నావు నేను ఊరుకునేది లేదు. అంతేకాదు ఈరోజే ఆయమ్మని పనిలోంచి తీసేస్తాను, అప్పుడు తిక్క కుదురుతుంది అని కోపంగా అంది. కంగారు పడిపోయాడు అర్జున్. ఆల్చిప్పు లాంటి కళ్ళతో భయంగా అటు ఇటు చూసి, మమ్మీ ప్లీజ్ ఆయమ్మని పనిలోంచి తీసేయొద్దు, ఆయమ్మ చాలా మంచిది, నాకు అన్ని పనులు చేసి పడుతుంది. అంతేకాదు నేను హోంవర్క్ చేసుకుంటూ ఉంటే నా పక్కనే కూర్చొని ఉంటుంది. హోంవర్క్ అయిపోయాక
పుస్తకాలన్నీ తనే సర్దుతుంది. అంతేకాదు మమ్మీ, నా బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాను కదా పడుకోవడానికి, అప్పుడు నా కాళ్ళు చేతులు అన్నీ సవరిస్తూ నాకు తల నొక్కుతూ ఎన్ని మంచి కథలు చెప్తుందో. ఆ కథలు వింటేనే నాకు నిద్ర పడుతుంది. నువ్వు ఆయమ్మని ఎలా మానిపించేస్తావు చూడు డాడీ అన్నాడు. కంగారుగా అన్నాడు పరశురామ్. లేదురా, అమ్మ కోపంలో అలాగ అందగాని ఆయమ్మని ఎందుకు మానిపిస్తుంది అన్నాడు. అంతే కదా మమ్మీ, ప్లీజ్ మానిపించొద్దు అని తిరిగి కళ్ళు మూసుకున్నాడు. గబాల్న వచ్చి పరశురామ్ చెయ్యి పట్టుకొని, ఏమండి నాకు భయం వేస్తుందండి, వీడు ఆయమ్మ ఆయమ్మ అంటున్నాడేటి, నాకేం చేయాలో తెలియడం లేదు. నాకు తెలిసిన వాళ్ళు కేర్ టేకర్స్ బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళల్లో ఎవరో ఒకరిని పెట్టియమంటారా అంది బాధగా. ప్రమీల, తొందరపడకు, చిన్నతనం వాడు పెరిగి పెద్ద అవుతుంటే వాడికే తెలుస్తుంది. క్లోజ్ ఫ్రెండ్ రాము ఉన్నాడు కదా, ఇంకొకడు అశోక్ ఉన్నాడా, వాళ్ళకి ఇదే ప్రాబ్లం. వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి కేర్ టేకర్ని పెట్టారంట. ఎంతంత అనుకున్నావు జీతాలు కూడా ఎక్కువే, అయినా వాళ్ళకి లెక్కలేదు అనుకో. కానీ ఆ కేర్ టేకర్స్ ఎంత ఘోరంగా చూస్తున్నారంటే పిల్లల్ని, వాళ్ళు ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగానంట. చాలా గొడవలు అయ్యే, నీతో చెప్దాం అనుకుంటేనే నేను మర్చిపోతున్నాను. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, పిల్లల్ని వాళ్ళు లేనప్పుడు కొడుతున్నారంట. అంతేకాదు పిల్లలకు పెట్టే ఫుడ్ అంతా వాళ్ళే తినేస్తున్నారంట. ఈ విషయాలన్నీ చెప్పి నా ఫ్రెండ్స్ చాలా బాధపడి, ఒరే మీ ఇంట్లోని చాలా మంచి కేర్ టేకర్ ఉంది ఆయమ్మ, ఆవిడ చూస్తేనే తెలుస్తుంది, ఆవిడ ముఖంలో సౌమ్యం ఆ మంచితనం అన్నీ కనబడుతున్నాయి, ప్లీజ్ ఆవిడతో చెప్పి ఎవరైనా ఆవిడ ఆటోలు ఉంటే చెప్పు, మేము పెట్టుకుంటాం, ఎంత జీతమైనా పర్వాలేదు అని నన్ను రోజు వాళ్ళు వేపుకు తింటున్నారు. నాకు ఒకసారి ఏమనిపించిందంటే, వీళ్ళు కొంపదీసి మన ఆయమ్మని ఇమ్మని మన దగ్గర నుంచి బలవంతంగా లాక్కెళ్ళిపోతారేమో అనిపించింది. ఎందుకంటే నేను ఉండలేక వాళ్ళు ఆ మాటలు అన్నప్పుడు ఆయమ్మ ఎంత మంచిదో చెప్పాను. ఇక చూసుకో, అప్పటి నుంచి ఇదే గొడవ, ఆయమ్మలాంటి వాళ్ళు ఎవరైనా దొరికితే చెప్పురా అని. నీకు ఒక విషయం అర్థం కావడం లేదు, మనం ఎంతమంది కేర్ టేకర్స్ని పెట్టినా ఆయమ్మలాంటి వాళ్ళు మాత్రం ఉండరు. దానికి పెద్ద కారణమే ఉంది. ఏంటో చెప్పనా, ఆయమ్మ జీవితంలో చాలా కోల్పోయింది. చాలా సౌమ్యరాలు, మంచి మనిషి. పెళ్లి చేసుకొని వెళ్ళిన నెల రోజుల్లోనే భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు. ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా సరే పెళ్లి చేసుకోనని భీష్మించుకొని అలా కూర్చుంది. తర్వాత వాళ్ళు దెబ్బలాడగా నేను ఏదైనా ఆశ్రమానికి వెళ్ళిపోతాను, ఇక్కడ ఉండనని చెప్పిందంట. ఆ సమయంలోనే నాకు తెలిసిన వాళ్ళు, ఇలాగ ఒక ఆవిడ ఉందరా, చాలా మంచి ఆవిడని మీరేమన్నా పనిలో పెట్టుకుంటారా, ఎందుకంటే ఆ మనిషి గురించి చెప్పాలంటే మాటలు చాలవు అని చెప్పడంతో నేను వెంటనే ఇక్కడ తీసుకొచ్చేసాను ఆయమ్మని. నేను లక్కీగా ఆ రోజు అక్కడికి వెళ్ళాను మా ఫ్రెండ్ ఇంటికి. అతను చెప్పిన వెంటనే నేను ఆయమ్మని తీసుకొని ఇక్కడికి వచ్చేసాను. నీకు తెలుసు కదా, నేను ఆయమ్మ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తన భర్తని పోగొట్టుకున్న కొన్నాళ్ళు అయిపోయాకైనా సరే తిరిగి మళ్ళా పెళ్లి చేసుకోలేదు. అంతేకాదు తన వాళ్ళను కూడా వదులుకొని ఆశ్రమానికి వెళ్ళిపోవాలని అనుకుంది. అలా అనుకోవడానికి కారణం కూడా ఉంది. తనకి జీవితం మీద విరక్తి కలిగింది. ఆ విరక్తిలో ఒంటరిగానే జీవితం సాగించాలన్న నిర్ణయానికి వచ్చి ఏదైనా ఆశ్రమానికి వెళ్ళిపోదాం అనుకుంది. కానీ అనుకోకుండా మన ఇంటికి వచ్చింది. నువ్వు అర్జున్కి జన్మనివ్వడం, ఆ తర్వాత నీకు హెల్త్ ఇష్యూస్ వచ్చి నువ్వు జిమ్కి వెళ్ళిపోవడం, ఆ తర్వాత నువ్వు క్లబ్ పనులంటూ ఈ పనులంటూ ఆ పనులంటూ బయటికి ఎక్కువ వెళ్ళిపోవడం చేసేదానివి. ఆ సమయంలో ఆయమ్మ నీకెంతో నచ్చింది. ఎందుకంటే కంటికి రెప్పలా అర్జున్ బాబును చూసుకుంటుంది. నాకు భయం లేదన్న ఉద్దేశంతో నీ యాక్టివిటీస్లో నువ్వు ఉండేదానివి. నువ్వు ఎన్నిసార్లు అర్జున్ బాబుని పసితనంలోనే వదిలి ఏవో క్యాంప్స్ ఉన్నాయంటూ మీ క్లబ్ వాళ్ళతో కలిసి వెళ్ళిపోయావు. ఎంత గొప్పగా చూసుకుంటుందండి మన బిడ్డని ఆయమ్మ అని నాతో ఎన్నోసార్లు అన్నావు. అవన్నీ మర్చిపోతే ఎలా ప్రమీల? అర్జున్కి ఆయమ్మ దగ్గరైపోయింది, ఆయమ్మకి అర్జున్ దగ్గరైపోయాడు. ఒక మాటలో చెప్పాలంటే అర్జును ఆయమ్మకి సొంత కొడుకులా అయిపోయాడు. ఆయమ్మ కూడా తన ఇంట్లో పని చేయడానికి వచ్చానన్న సంగతి మర్చిపోయి
తనకి జీవితంలో ఇంత అదృష్టాన్ని ప్రసాదించిన దేవుడికి దండం పెట్టుకుంటూ అర్జున్ బాబు తన సొంత కొడుకులా పెంచి పెద్ద చేసింది. ఇవన్నీ నీకు తెలుసు, కానీ అప్పుడు ఆయమ్మ అవసరం నీకుంది. ఎందుకంటే నీకు యాక్టివిటీస్ ఎక్కువ కదా, అందుకని చెప్పి ఆయమ్మ ఉండగా అర్జున్కి ఏం పర్వాలేదన్న ఉద్దేశంతో అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు నువ్వు. కానీ ఇప్పుడు పట్టించుకుంటున్నావు, ఎందుకంటే నీ కొడుకు పెద్దవాడైపోయాడు కదా అన్నాడు పరశురాం. అంటే మీరు అంటున్నది ఏమిటండి, నాకు అర్థం కావడం లేదు. నాకు యాక్టివిటీస్ ఎక్కువే, ఒప్పుకుంటాను. నేను ఎక్కువ బయటకు వెళ్ళిపోతుంటాను, అందుకే కదా ఆయమ్మని పెట్టాను. అది పని మనిషిని అనుకొని ఒక మూల పడి ఉండి బాబుని జాగ్రత్తగా చూసుకోవాలి. అది ప్రేమను పెంచుకోవడం ఏమిటి? ఇక బాబు అంటారా, వాడికి ఏం తెలుసు, పసివాడు. అంత ముద్దుగా చూసుకుంటుంది కాబట్టి ఆయమ్మ ఆయమ్మ అంటూ పక్కన చేరతాడు. ఆ మాత్రం దానికి నా కొడుకు తన కొడుకు అయిపోతాడా? అసలు ఏంటండి మీరు చెప్తున్నది అర్థం కావడం లేదు. ఓకే, నేను చేసిందే తప్పని మీ అభిప్రాయం. ఆ తప్పు ఏంటో చెప్పమంటారా? నేను తల్లిగా వాడి ఆలనా పాలన చూసుకోకుండా నా యాక్టివిటీస్లో నేనున్నాను. అందుకని వాడు ఆయమ్మకి దగ్గర అయిపోయాడు, ఆయమ్మ వాడికి దగ్గర అయిపోయింది. నువ్వు ఇప్పుడు మధ్యలో వచ్చి ఇలాగ అనడం తప్పు అనే కదా మీరు చెప్పేది? అంత కోపంగా ప్రమీల, నేను అన్న మాటల్ని నువ్వు భూతద్దంలో చూస్తున్నావు. నేను అన్నది వేరే అభిప్రాయంతో. అదేమిటో చెప్పమంటావా? ఆయమ్మకి అర్జున్ బాబు అంటే ప్రాణం, అర్జున్కి ఆయమ్మ అంటే ఇష్టం. అయితే తప్పేంటి? ఇష్టం ఉన్నంత మాత్రాన అర్జున్ ఆయమ్మ కొడుకు అయిపోడు కదా. నీ కొడుకే. సమాజం ఏంటి, ప్రపంచం ఏంటి, అందరూ నీ కొడుకనే చెప్తారు, ఆయమ్మ కొడుకు అనరు కదా. ఎందుకు నువ్వు ఇలా భూతద్దంలో చూస్తున్నావు? మనుషులు అన్నాక ఒకరి మీద ఒకరికి ప్రేమ అనురాగాలు ఉండడం మంచిదే కానీ మంచిది కాదు అని ఎవరు అనరు కదా. అసలు నువ్వెందుకు ఇంత దీనిగా ఆలోచించి బాధపడిపోతున్నావు? ఎప్పటికి కూడా మించిపోయింది లేదు ప్రమీల. నా మాట విను. నువ్వు ఇలా భయపడుతూ ఆయమ్మకు వాడు దగ్గర అయిపోతున్నాడంటూ అప్పుడప్పుడు నా బుర్ర తినేయకుండా నువ్వు అర్జున్ బాబుకి దగ్గర కావడానికి ప్రయత్నించు. ఆయమ్మ ఏవో కథలు చెప్తుందని చెప్తున్నాడు కదా అర్జున్ బాబు. ఒక గంట ఆడు పక్కన పడుకొని వాడికి కథలు చెప్పు. చంటి పిల్లలు ఎంతసేపు వాళ్ళు మారడం, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి ప్రమీల అని చెప్పాడు పరశురాం. తన మాటలు బాగా పనిచేస్తాయి అనుకున్నాడు, కానీ అసలు ఆ మాటలు పట్టించుకునే లేదు ప్రమీల. కారణం, ఎన్నో ప్రోగ్రామ్స్ వాళ్ళ క్లబ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారంటూ అసలు ఇంటికి రావడమే తగ్గించేసింది. పొద్దున్న వెళ్ళిన మనిషి ఏ సాయంత్రానికో ఇంటికొచ్చి అలసిపోయి పడుకునేది. అర్జున్ అమ్మ అంటూ పరిగెత్తుకు వెళ్ళినా డిస్టర్బ్ చేయకురా, నన్ను పడుకొని పోయి ఆడుకో, ఆయమ్మ ఉందగా అనేది. అవసరానికి ఆయమ్మ కావాలి. అర్జున్ ఆయమ్మని ప్రేమగా వెళ్ళి ఒళ్ళో కూర్చోవడం, మాట్లాడడం, ఆయమ్మ ఆయమ్మ అంటూ చుట్టూ తిరగడం మాత్రం సహించలేకపోతుంది. మనుషులు ఎన్ని రకాలుగా ఉంటారు. తన బిడ్డ క్షేమంగా ఆయమ్మ దగ్గర పెరుగుతున్నాడన్న భరోసా ఉంది, కానీ ఎందుకో ప్రమీల మనసులో ఏదో ద్వేషం ఆయమ్మ మీద ఏర్పడింది. అందుకనే అర్జున్ అమెరికా వెళ్ళే వరకు కూడా ఆయమ్మ మీద ఏవో సూటిపోటి మాటలు అర్జున్ లేనప్పుడు అనేది. కానీ పాపం ఆయమ్మ పట్టించుకోలేదు. తన దృష్టి అంతా అర్జున్ బాబు ఇంటికి ఎప్పుడు వస్తాడు, బాబుకి ఏం చేసి పెట్టాలి, ఇలాంటి ఆలోచనలతోనే గడిపేది. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఆయమ్మకి అర్జున్ తప్ప మరెవరూ కనబడటం లేదు. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, భగవంతుడు ఒక బాధ కలిగిస్తాడు మనిషికి. ఆ బాధని పోగొట్టడానికో ఏమిటో తెలీదు, మరొక సంతోషాన్ని ఇస్తాడు. ఆ విధంగానే ఆయమ్మ జీవితంతో భగవంతుడు ఆడుకున్నా ఆయమ్మ జీవితంలో సంతోషాన్ని అర్జున్ రూపంలో ఇచ్చాడు అని తన మనసులోనే అనుకునేవాడు పరశురాం. ప్రమీల పరిస్థితి వేరే విధంగా ఉంది. అర్జున్ అమెరికా వెళ్ళిన వెంటనే ఆయమ్మని ఎలాగైనా పనిలోంచి తీసేసి అర్జున్కి ఆయమ్మని దూరం చేయాలని
నిర్ణయానికి వచ్చింది. వాడు అమెరికా వెళ్ళి వచ్చాక అసలు ఆయమ్మను పట్టించుకోడు అన్న ధీమాలో కూడా ఉంది. అందుకనే అర్జున్ అమెరికా వెళ్ళిన వెంటనే ఆయమ్మ బాధపడుతూ, నాకు బాగానే ఉందమ్మా, నేను ఇక్కడే ఉంటాను, నా ఊపిరి ఇక్కడే ఆగిపోవాలి, నాకు మీరు తప్ప ఎవరూ లేరు అని కన్నీళ్ళతో బ్రతిమలాడుకుంది. అయినా సరే ప్రమీల మనసు కరగలేదు. కర్ర విరగకుండా పాము చావకుండా ఒక మాట అంది. చూడు ఆయమ్మ, బాబు 2 ఏళ్ళు రాడు, ఇంకొక ఏడాది కూడా ఉండొచ్చు, నీకా ఇక్కడ పనేమీ లేదు, ఇక్కడుండి నువ్వేం చేస్తావు చెప్పు, చక్కగా వెళ్ళిపోయి అక్కడ ఉండు, దేవుడి దైవాలు అన్నీ బాగున్నాయి అనుకో, బాబు వచ్చాక నీకు ఆరోగ్యం బాగుంటే వద్దు కానీ, సరేనా అందే. అమ్మా, ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, నాకు పనే లేదు కదా, ఎందుకంటే బాబు లేడు కదమ్మా, ఇంక నేను ఎవరికేం చేసి పెట్టాలి, నాకు జీతం వద్దమ్మా, కడుపుకి గుప్పుడు మెతుకులు పడేస్తే నేను ఇక్కడే ఉంటాను తల్లి, బాబు గది శుభ్రం చేసుకుంటూ, బాబు వస్తువులన్నీ శుభ్రం చేస్తూ, తమరికి ఏదైనా పని కావాలంటే చేస్తూ ఉంటాను, నన్ను ఇక్కడే ఉంచండి అమ్మా అందే. కానీ ప్రేమీల మనసు కరగలేదు. బలవంతంగానే ఆయమ్మని ఇంట్లోంచి పంపించేసింది. తను ఆసక్తుడై అలా చూస్తూ ఉండిపోయాడు. ఏం చేయగలడు? ఒక మనిషిలో చెదపురుగు లాంటి ఆలోచన బయలుదేరినప్పుడు బుర్ర అంతా చెద తినేసినట్లు తినేస్తుందే తప్ప మంచి ఆలోచన ఎందుకు వస్తుంది? అందుకే మౌనం వహించాడు. కానీ ఇప్పుడు తన కొడుకు వస్తున్నాడని కాస్త టెన్షన్ పడుతున్నట్లు అనిపించింది ప్రమీల. మరి కారణం ఏం చెప్తుందో ఆయమ్మ లేనందుకో అది తర్వాత చూడాలి. అందరి తల్లుల్లా బిడ్డని గుండెకి అదుముకొని ముద్దాడి చనుబాలు ఇవ్వడమో, ఆ ప్రక్కలో పసిబిడ్డని వేసుకొని జో కొడుతూ నిద్రపుచ్చడమో, ఇద్దటలో ఉలిక్కి పడినప్పుడు గబాల్న గుండెకి హత్తుకొని ముద్దాడి నేను ఉన్నాను కన్నా, నీకెందుకు భయం వజ్జో అని అనడమో తల్లిగా ఏదీ చేయలేదు. ఎంత ఆయమ్మని వద్దని చెబుతున్నా వినకుండా అర్జున్ బాబుకి క్యారియర్ పట్టుకొని వెళ్ళి మరీ తినిపించి వచ్చేది. ఎన్నోసార్లు ప్రమీల ఆయమ్మని దెబ్బలాడింది. ఎందుకు నువ్వు వెళ్తున్నావు, డ్రైవర్ పట్టుకెళ్ళి ఇస్తాడు కదా అని గసురుకునేదే. అయ్యో అమ్మా, నేను వెళ్ళకపోతే క్యారియర్ అలాగే తిరిగి వచ్చేస్తుందమ్మా, నేను వెళ్ళి బొజ్జగించి తినిపిస్తాను, చక్కగా తినేస్తాడు, ఇంట్లో ఉండే మట్టుకు ఏం చేయనమ్మా అనేది. అప్పుడు చాలా కోపం తెచ్చుకునేది ప్రమీల. కానీ పైకి కనిపించకుండా తన దగ్గరకు వచ్చి అనేది, ఏంటండి ఇది అర్థం కావడం లేదు, స్కూల్కి వెళ్ళొద్దని చెప్తున్నా వెళ్తుంది ఏమిటండి, అసలు ఆయమ్మని చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది అని కోపంగా ప్రమీల అనడం చూసి, ఒక పని చేయి ప్రమీల, నువ్వు వెళ్ళొచ్చు కదా, అర్జున్కి క్యారియర్ తీసుకొని నువ్వే తినిపించవచ్చు కదా, ఆయమ్మ చెప్తున్నది కరెక్టే కదా, వాడు సరిగా తినటం లేదు అని చెప్తుంది, ఇప్పుడు నువ్వు వెళ్ళు మాట్లాడవే అన్నాడు పరశురాం. కోపంగా చూసింది. నన్ను వెళ్ళమంటున్నారా స్కూల్కి, అసలు నేను ఎంత బిజీయో తెలుసు కదా, సరే ఆ మాట అలా ఉంచండి, ఇప్పుడు ఈవిడ గారు వెళ్తున్నదని పోటీ కింద నన్ను వెళ్ళమంటున్నారా అందే. చిన్నగా నవ్వాడు. పోటీ అనుకుంటున్నావా, నేను అలా అనుకోలేదు, తల్లిగా క్యారియర్ పట్టుకుని వెళ్ళమన్నాను. స్కూల్కి ఎంతోమంది తల్లులు వస్తున్నారు, మళ్ళా కారులో కాదు ఎండలో నడిచి. నేను ఒకసారి పేరెంట్స్ మీట్ అంటే నీ కుదరదు నన్ను వెళ్ళమన్నావు, అప్పుడు చూశాను ఎండలో క్యారియర్ పట్టుకొని వస్తున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా, ఏదో 10 రోజుల నుంచి తల్లిని చూడని పిల్లల్లాగా అమ్మ అంటూ గబాలను పరిగెత్తుకొని వచ్చి తల్లిని పెనవేసుకుపోతున్నారు. అది ప్రేమ ప్రమీల, ఆ ప్రేమను నువ్వు చాలా మిస్ అవుతున్నావు
నేను చెప్తే నీకు అర్థం కావడం లేదు అన్నాడు. అక్కడి నుంచి రయ్యమని రూమ్లోకి వెళ్ళిపోయింది. ఇలాగ ఎన్నో జరిగాయి. డ్రెస్ చేంజ్ చేసుకొని హాల్లోకి వచ్చిన ప్రమీల సోఫాలో వెనక్కి చేరపడి ఆలోచనలో ఉన్న భర్తను చూసి కోపంగా అంది, ఏంటి అప్పటి నుంచి హాల్లోనే ఉండిపోయారా? ఆలోచనలో పడిపోయారా? డ్రెస్ చేంజ్ కూడా చేసుకోలేదు, అంతేకాదు ఏం ఆలోచిస్తున్నారు అంది కంగారుగా. గబాల్న ఆలోచన నుండి తేరుకున్నాడు పరశురాం. మిమ్మల్నే నాకు అర్థమైంది, మీరు ఆయమ్మ గురించే కదా ఆలోచిస్తున్నారు. రేపు అర్జున్ వస్తున్నాడు, ఆయమ్మ గురించి అడుగుతాడు అని, అంతేనా అంది కాస్త కోపంగానే. కాదు ప్రమీల, నీ గురించి ఆలోచిస్తున్నాను అన్నాడు. కంగారుగా అంది. నా గురించా? ఏం ఆలోచిస్తున్నారు అంది. ఏమో ఎందుకో తెలీదు, నా మనసులో కొంచెం అలజడి బయలుదేరింది. అది ఏమిటనుకున్నావు? అర్జున్ వస్తున్నాడు కదా, వాడు ఖచ్చితంగా ఆయమ్మను అడుగుతాడు. అంతేకాదు ఆయమ్మ లేనందుకు చాలా బాధపడతాడు. తర్వాత ఇంట్లో ఏం జరుగుతుంది, నువ్వు ఎంత అప్సెట్ అయిపోతావో, ఇవన్నీ ఆలోచనలు. ఇంతకన్నా ఏముంటాయి చెప్పు? ఆలోచిస్తూ అలా ఉండిపోయాను అన్నాడు కాస్త తడబడి. ఏమవుతాను? వాడు మాత్రం ఏమడుగుతాడు? ఆయమ్మ ఎక్కడంటాడు? చెప్తాను, ఆహా అలాగా అంటాడు అన్నట్లు ఇంకొక మాట అనొచ్చు. వీలైతే ఒకసారి ఆయమ్మను చూడాలమ్మా అంటాడు. సరే బాబు తర్వాత వెళ్ళి చూద్దాంలే అంటాను. అలాగా మాటల్లో పెట్టేస్తే వాడే మర్చిపోతాడు. అయినా ఇంకా మీరు ఎక్కడున్నారండి? చిన్నతనం నుంచి అలవాటు అవ్వడం వల్ల ఆయమ్మ అంటున్నాడు, కానీ ఆవిడ మీద వీడికెందుకు ఉంటుంది? ఉంటే గింటే నా మీద ఉంటుంది. అమ్మని 2 ఏళ్ళు బట్టి మిస్ అయ్యానని, అంతే కదా అంతే. ఏం చెప్పాలో తెలియని వాళ్ళ చిన్నగా నవ్వాడు. కానీ మనసులో గబాల్న ఒక ఆలోచన మెరిసింది. తను ఎప్పుడైనా యుఎస్ఏకి ఫోన్ చేసినప్పుడు అమ్మ ఎలా ఉంది డాడీ అని అడగడు. ఆయమ్మ బాగుందా డాడీ అని అడుగుతాడు. ఆ మాట చెప్తే ప్రమీలకి కోపం వస్తుందని, వెర్రెక్కిపోయి శివతాండం ఆడుతుందని ఎప్పుడూ చెప్పలేదు. మళ్ళీ ఆలోచనలోకి వెళ్ళిపోతున్నారా? మీ ఆలోచనలకు ఒక నమస్కారం. లేవండి, వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రండి, భోంచేద్దాం అని అందే. గబ్బాలన సోఫాలోంచి లేచి బెడ్రూమ్లోకి నడిచాడు పరశురాం. అర్జున్ ఇంటికి వచ్చేటప్పటికి ఇంట్లో ఎవరూ లేకపోవడం చూసి కంగారుగా వెంకన్నని అడిగాడు. డాడీ మమ్మీ లేరా అన్నాడు. లేదు బాబు, వాళ్ళకి చాలా పనులు ఉన్నాయంట, మీకు ఫోన్లో చెప్పేమన్నారు, చెప్పలేదా అన్నాడు వెంకన్న. చెప్పారు, ఒకవేళ వచ్చేసారేమో ఇంటికి అనుకున్నాను. సరే ఆయమ్మ ఎక్కడా కనబడటం లేదేమిటి అన్నాడు. ఒక్క నిమిషం కంగారు పడ్డాడు వెంకన్న. ఏంటి వెంకన్న అలా కంగారు పడుతున్నావు? ఆయమ్మ లేదా అన్నాడు. ఉంది బాబు అన్నాడు. అయితే మరి కనబడదే అన్నాడు. అదే బాబు, తను వెళ్ళిపోయింది బాబు అన్నాడు. ఏంటి ఆయమ్మ వెళ్ళిపోయిందా? ఎక్కడికి అన్నాడు. ఎక్కడికంటే బాబు, బస్తీలో గది అద్దెకు తీసుకొని అక్కడ ఉంటుంది బాబు అన్నాడు. బస్తీలో గది అద్దెకు తీసుకొని ఉంటుందా? అదేంటి మమ్మీ చెప్పలేదు, డాడీ చెప్పలేదు, అసలు ఏం జరిగింది అన్నాడు కోపంగా. అప్పటికే ప్రమీల హాల్లోకి వచ్చేసింది. నాన్న వచ్చావా మై డియర్ సన్ అని గబాల్న వచ్చి హగ్ చేసుకుంది. అర్జున్ గబాల్న తల్లి వైపు చూసి హాయ్ మమ్మీ అని. అదేంటి వెంకన్న అలా చెప్తున్నాడు? ఆయమ్మ బస్తీలో గది అద్దెకు తీసుకుని వెళ్ళిపోయిందట. మన ఇంట్లో నుంచి అసలు ఎందుకు వెళ్ళిపోయింది? మీరిద్దరూ కూడా నా దగ్గర దాచిపెట్టారు. అసలు మీరెందుకు నాతో చెప్పలేదు ఆయమ్మ మన ఇంట్లోంచి వెళ్ళిపోయిందని? అసలు ఎందుకు వెళ్ళింది? మీరేమైనా అన్నారా? పాపం ఆయమ్మకి ఎవ్వరూ లేరు, మనం తప్ప. ఎప్పుడు ఆ మాటే చెప్పేది. నీకెవరూ లేరా ఆయమ్మ అని అడిగితే, నాకెవరెందుకు బాబు,
నువ్వు ఉన్నావుగా అనేది. ఎంత మంచిది ఆయమ్మ, అటువంటిది ఆయమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏమిటి అన్నాడు బాధగా అర్జున్. ఒక్క నిమిషం షాక్ అయింది ప్రమీల. ఏంటి నాన్న అమెరికా నుంచి వచ్చి ఆయమ్మ ఆయమ్మ అంటున్నావు? ఇంతేనా నువ్వు? చిన్నతనం ఇంకా పోలేదా నీకు? అసలు ఇప్పుడు ఆయమ్మ విషయం ఎందుకు నీకు? మమ్మీ ఎలా ఉన్నారు ఎన్నాళ్ళు? 2 సంవత్సరాలు అయింది మిమ్మల్ని చూసి. డాడీ ఎలా ఉన్నారు? ఇలాంటివేవీ లేవా? అయినా నాకు తెలియక అడుగుతాను, రాగానే నీకు ఆయమ్మ ఎందుకురా అంత కాస్త కోపంగానే ప్రమీల. ఏంటి మమ్మీ అలా అంటున్నావు? రాగానే ఏంటి? అసలు రాగానే ఎదురొస్తుంది అనుకున్నాను ఆయమ్మ అన్నాడు. ఏంటి ఆయమ్మ ఎదురొస్తుందని అనుకున్నావా? ఎందుకు అలా అనుకున్నావు? మీ మమ్మీ ఎదురు రాదనుకున్నావా? మీ డాడీ ఎదురుగా ఉంటాడు అనుకున్నావా? అసలు ఆయమ్మ ఎదురు రావడం ఏంట్రా అంతే. ఏంటి మమ్మీ, మీరు ఎప్పుడు ఇంట్లో ఉండరు కదా డాడీ, మీరు ఇద్దరు బిజీ పర్సన్సే. నాకు ఎదురొచ్చేది ఆయమ్మే కదా. స్కూల్ నుంచి వచ్చినా, కాలేజీ నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా బాబు వచ్చావా అనుకుంటూ వచ్చేది. అందుకని ఈరోజు కూడా నువ్వు డాడీ ఎయిర్పోర్ట్కి రాకపోయినా మీరిద్దరూ బిజీ కదా అనుకున్నాను. కనీసం ఆయమ్మైనా ఎదురొస్తుంది అనుకున్నాను. తను కూడా లేదు అని కోపంగా గబగబా మెట్లెక్కేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు. షాక్ అయిపోయి అలా నిలబడిపోయింది ప్రమీల. అప్పటికే పరశురాము హాల్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళ మాటలు విన్నాడు. ఏం మాట్లాడాలో తెలియని వాళ్ళ వచ్చి సోఫాలో కూలబడ్డాడు. ఏమండి విన్నారా? వీడేంటండి ఇలా తయారయ్యాడు అంత కోపంగా. ఎలా తయారయ్యాడు అన్నాడు. నేను పిచ్చి కోపంలో ఉన్నాను, నన్ను ఇంకా బాధ పెట్టకండి. మీకు మీ వైఫ్ మీద పిసరంత కూడా జాలి కానీ ప్రేమ కానీ ఏదీ లేదనుకుంటాను. నా ఒక్కగానొక్క కొడుకు, మనం లేకపోయినా పర్వాలేదంట, మనం బిజీ పర్సన్స్ అంట, కనీసం ఆయమ్మైనా ఎదురొస్తుందా అనుకున్నాడంట. నాకు చాలా బాధగా ఉందండి అని అంది ప్రమీల. అప్పటికే గబగబా మెట్లు దిగి డాడీ ఒకసారి కారు తాళాలు ఇస్తారా అన్నాడు. ఇప్పుడు ఎక్కడికి బాబు అన్నాడు కంగారుగా పరశురాం. ఎక్కడికేంటి డాడీ, ఒకసారి వెళ్ళి ఆయమ్మని చూసి వస్తాను అన్నట్లు నాకు ఇల్లు తెలియదు కదా అని గట్టిగా కేక వేశాడు వెంకన్నని. పరిగెత్తుకొచ్చాడు వెంకన్న నీకు ఇల్లు తెలుసు కదూ, ఆయమ్మ ఇల్లు, రా నాతో పాటు రా, ఒక్కసారి ఆయమ్మని చూసి వచ్చేస్తాను అన్నాడు. షాక్ అయిపోయారు ప్రమీల, పరశురాం. ప్రమీల ముందు తేరుకొని, బాబు అర్జున్ ఏంట్రా ఇది, ఫ్రెష్ అప్ అయ్యి భోజనం చేసి రెస్ట్ తీసుకో, రేపు ప్రొద్దున నువ్వు నేను వెళ్ళి ఆయమ్మను చూద్దాం సరేనా అంతే. మమ్మీ ప్లీజ్, నేను ఇంకా చిన్నవాడిని కాదు మమ్మీ, పెద్దవాడిని అయ్యాను. నాకు తెలుసు ఎప్పుడు ఏది చెయ్యాలో. నాకు ఆయమ్మను చూడాలని ఉంది. ఒక్కసారి చూసొస్తే ఏమైంది? చూసి రావడం కూడా తప్ప? చెప్పు మమ్మీ అన్నాడు. తప్పే బాబు, తప్పే అర్జున్, చాలా తప్పు. ఎందుకంటే నీ కన్న తల్లిదండ్రులు ఇద్దరు నీ ఎదురుగుండా ఉన్నారు. నీ కోసం ఆహర్నిశలు కష్టపడి ఎన్నో ప్రాపర్టీస్ కూడబెడుతున్నావు. నువ్వు సంతోషంగా సుఖంగా ఉండాలని తాపత్రయపడుతున్నావు. మా కన్న తల్లిదండ్రులకున్న బాధ్యత ఆయమ్మకుంటుందా? నువ్వు కన్న తల్లిదండ్రులను పక్కన పెట్టి ఆయమ్మ అంటుంటే బాధ కాకపోతే మరేమిటి అంతే కోపంగా ప్రమీల. ఒక్క నిమిషం తల్లి కళ్ళల్లోకి చూశాడు, చిన్నగా నవ్వాడు. ఏంటన్నావు మమ్మీ? నా కోసం మీరు ఆహర్నిశలో కష్టపడి ప్రాపర్టీస్ కూడబెడుతున్నారా? నేనేమన్నా మిమ్మల్ని అడిగానా? చెప్పు మమ్మీ, నేనేమన్నా మిమ్మల్ని అడిగానా అన్నాడు. అర్జున్, తల్లితో ఎలాగైనా మాట్లాడేదే, నన్నే ఎదురు ప్రశ్న వేస్తున్నావా? బిడ్డలు ఎక్కడైనా ప్రాపర్టీస్ కావాలి, ఆస్తులు కూడబెట్టండి అని తల్లిదండ్రులను అడుగుతారా? వాళ్ళ బాధ్యత కాబట్టి వాళ్ళు ఆ పని చేస్తారు. మీ నాన్న ఈ వయసులో కూడా మొన్న కొత్త ప్రాజెక్ట్ ఒకటి తీసుకున్నారు. అది ఎంతో మంచిది. మన అర్జున్ అమెరికా వెళ్ళక్కర్లేదు,
ఆ ప్రాజెక్ట్ చూసుకుంటే చాలు అన్నారు. ఇదంతా నీ కన్నవాళ్ళు నీ కోసం శ్రమపడి చేస్తున్న పనులు అర్జున్. నువ్వు కన్న తల్లిదండ్రులు పక్కకు పెట్టి ఇప్పుడే ఆయమ్మని చూడాలంటావేమిటి? రేపు పొద్దున్న వెళ్ళి చూడకూడదా? అంతే కోపంగా ప్రమీల. మమ్మీ ఏంటన్నావు? డాడీ ఏదో కొత్త ప్రాజెక్టు నా కోసం రెడీ చేస్తున్నారా? మీరు ఎన్ని రెడీ చేసినా సరే అవన్నీ నా మనసులోకి వెళ్ళవు మమ్మీ. ఎందుకంటే నాకు కావలసింది నా పట్ల ప్రేమ చూపించే మనుషులు. అఫ్కోర్స్ డాడీకి నీకు నేనంటే చాలా ఇష్టం అని తెలుసు, ఎందుకంటే నేను ఓన్లీ సన్నను కదా. కానీ మీ ఇద్దరి ప్రేమలను దాటి ఆయమ్మ ముందుకు వెళ్ళిపోయింది. తను నా నుంచి ఏమీ ఆశించలేదు. నేను తనతో పనులన్నీ చేయించుకున్నాను. నీకు తెలుసా మమ్మీ, నాకు జ్వరం వస్తే తెల్లార్లు నా కాళ్ళు పడుతూ నా కాళ్ళ మీదే తలపెట్టి నిద్రపోయేది. నేను ఒకసారి వాంతు చేసేస్తుంటే గబాలను వచ్చి 2 చేతులు పెట్టింది. అంతేకాదు మమ్మీ, నా కోసం ఆయమ్మ ఎన్నో చేసింది. నీకు ఒక విషయం ఎప్పుడూ చెప్పలేదు. ఇంజనీరింగ్లో ఒక సబ్జెక్టు పోతే నేను షాక్ అయిపోయాను. ఎందుకు పోయిందో కూడా నాకు అర్థం కాలేదు. ఈ విషయం మీ ఇద్దరితో చెప్దామని నేను వెళ్ళబోతుంటే గబాలను నా చెయ్యి పట్టుకొని ఆపింది. బాబు అర్జున్, ఈ విషయం అమ్మా నాన్నగారులతో చెప్పొద్దు. ఎందుకంటే వాళ్ళకి నువ్వు ఒక్కగానొక్క కొడుకువి. నువ్వు ఎంతో ఉన్నత శిఖరాలు ఎక్కాలని వాళ్ళు ఆశపడుతున్నారు. ఈ మాట చెప్పేవనుకో వాళ్ళు చాలా బాధపడతారు. బాబు అర్జున్, ఈ పరీక్ష మళ్ళీ కట్టకూడదా? చెప్పు బాబు అని అంది. నాకు అప్పుడు అనిపించింది, నేను ముందు వెనక ఆలోచించకుండా ఈ మాట చెప్దాం అనుకున్నాను, కానీ నువ్వు నాన్నగారు బాధపడతారని చెప్పలేదు. తర్వాత ఆ సబ్జెక్టు మళ్ళీ చదివి పరీక్ష రాసి పాస్ అయ్యాను. ఆ పరీక్ష వ్రాసే టైములో నాకు ఎంతో మోరల్ సపోర్ట్ ఇచ్చిందమ్మా ఆయమ్మ. ఎంత అంటే నేను చెప్పలేను. ఎందుకో తెలియదు, నేను ఆ సబ్జెక్ట్ అలా పోవడంతో చాలా డిప్రెస్ అయిపోయాను. నా ఆలోచనలన్నీ పసిగట్టేసిందే. నాకెన్నో మంచి కబుర్లు చెబుతూ నన్ను పరీక్ష బాగా చదివేలా చేసి నాతో పరీక్ష రాయించింది. నీకు ఇంకో విషయం చెప్పలేదు. ఆ పరీక్ష రోజున ఆయమ్మ నా కూడా వచ్చింది. నువ్వెందుకు ఆయమ్మ అంటే, లేదు బాబు, నువ్వు ఈ పరీక్ష రాసి బయటకు వచ్చే వరకు నాకు కంగారుగానే ఉంటుంది. ఎందుకంటే అసలు నీ పరీక్ష పోవడం ఏంటి బాబు, నువ్వే అంటున్నావు ఎంతో బాగా రాశానని. అలాంటప్పుడు నీకు తెలియకుండానే ఆ పరీక్ష పట్ల చిన్న కంగారు బయలుదేరుతుంది. ఆ కంగారుతో ఈ పరీక్ష నువ్వు ఏదైనా చెయ్యొచ్చు. నువ్వు పరీక్ష రాసి వచ్చిన వెంటనే నీ ముఖం చూస్తే నేను అర్థం చేసుకోగలను బాబు. అందుకనే నేను వస్తానంటున్నాను. నేను ఇంటి దగ్గర ఉన్నా నువ్వు ఎలా ఉన్నావో, పరీక్ష ఎలా రాస్తున్నావో అన్న కంగారుతో భయపడుతూ ఉంటాను. నన్ను రానివ్వు బాబు అందే. ఇంతకన్నా ఒక మనిషికి సపోర్టు ఏముంటుందమ్మా? ఇటువంటి మనిషి పక్కన ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నేను పరీక్ష బాగా రాయగలను అన్న ధీమా వస్తుంది. ఆ రోజు నాకు ఆ ధీమా రావడానికి కారణం ఆయమ్మే. అటువంటి ఆయమ్మని నేను ఆప్యాయంగా అభిమానంగా చూడడం తప్ప అన్న అర్జున్ మాటలకు ప్రమీల సమాధానం చెప్పలేకపోయింది. ఏమని చెప్పగలదు? తన దగ్గర సమాధానమే లేదు. అలా నిలబడిపోయింది, మాటలు రాని దానిలా. వెంకన్న వస్తావా? నీకు ఆయమ్మ ఇల్లు తెలుసు కదా అన్నాడు కంగారుగా. చూశాడు వెంకన్న. ఏంటి వెంకన్న అలా కంగారు పడిపోతున్నావు? నీకు ఇల్లు తెలుసా తెలీదా చెప్పు అన్నాడు. వెంటనే పరశురాం అన్నాడు, వెంకన్న బాబుని తీసుకెళ్ళి ఆయమ్మను ఒకసారి చూపెట్టి మళ్ళా తీసుకొచ్చాయి. బాబు వచ్చాక స్నానం చేసి భోజనం చేయాలి. నాన్న అర్జున్,
ఆయమ్మను చూసి వచ్చాయి, కావాలంటే రేపు వెళ్ళి మళ్ళీ చూద్దు కానీ, సరేనా అన్నాడు పరశురాం. ఓకే డాడీ. మమ్మీ, నేను ఆయమ్మను చూసి వెంటనే వచ్చేస్తాను. మనం ముగ్గురం కలిసి ఈరోజు డిన్నర్ చేయాలి అన్నాడు. నోరు పెగల్లేదు ప్రమీలాకి. బలవంతంగా నోరు తెరిచి అలాగే అర్జున్ అంది. కారు తాళాలు తీసుకొని వెంకన్న తీసుకొని బయటకు అడుగులు వేశాడు అర్జున్. అర్జున్ వెళ్ళిన వెంటనే పరుగున వచ్చి పరశురాం గుడ్డు మీద వాలిపోయింది. ఏమండి, నేను చాలా కోల్పోయానండి. చాలా అంటే తల్లిగా నేను అన్నీ కోల్పోయాను. వాడికి జన్మనిచ్చాను కానీ వాడిని తల్లిలా ఎప్పుడూ పెంచలేదు. నాకు సొసైటీలో నేనొక సెలబ్రిటీని అని చెప్పుకోవాలన్న ఆలోచనతో చాలా తప్పటడుగులు వేశాను. వాడు అర్జున్ బంగారం అండి. వాడి మనసులో నా పట్ల ఎంత ద్వేషం ఉందో తెలియదు కానీ వాడు చాలా కూల్గా మాట్లాడుతున్నాడు. ఆయమ్మ చాలా మంచిది అంటున్నాడు. ఆయమ్మ పట్ల అభిమానం, ప్రేమ చూపించడం తప్ప అంటున్నాడు. అది కరెక్టేనండి వాడు చెప్పింది. అంత మంచి ఆయమ్మ పట్ల అభిమానం, ప్రేమ చూపించితే తప్పేమిటండి? నేను మీ మాటలు పెడచెవిన పెట్టాను. నేను తల్లిగా ఎందుకు పనికిరానండి. అసలు తల్లి స్థానం నాకు ఇవ్వడం కూడా దండగేమో అనిపిస్తుంది. ఎందుకంటే జన్మనంటే ఇచ్చాను కానీ ఇందాక వాడి చెప్పాడే, పరీక్ష పోతే ఆయమ్మ మనోధైర్యాన్ని ఇచ్చి వాడికి సపోర్టునిచ్చి పరీక్ష వ్రాయించిందని. ఇటువంటివన్నీ పిల్లలు తల్లిదండ్రుల నుంచి కోరుకుంటారండి. కానీ నా బిడ్డడు ఆయమ్మలోనే అవన్నీ పొందాడు. నేను వేస్ట్ అండి, నాలాంటి జన్మ ఎవరికి ఉండకూడదు అని ఒక్కసారి గొల్లున ఏడవడం మొదలెట్టింది ప్రమీల. కంగారుగా ప్రమీలతో అన్నాడు, ప్రమీల, నీకేమన్నా పిచ్చిగాని పట్టిందా? ఇప్పుడు ఏమైందని నువ్వు ఒకటి ఆలోచించావా? అర్జున్కి మన పట్ల ద్వేషం లేదు, అలా అని అపరిమితమైన ప్రేమ లేదు. మనం తల్లిదండ్రులు అన్న ఆ ఒక్క దానికి విలువనిచ్చి మనల్ని అమ్మా నాన్నగా వాడు మనస్ఫూర్తిగానే అంగీకరిస్తున్నాడు. మన ఇద్దరం బిజీ లైఫ్ అని తెలిసి కూడా వాడు ఎప్పుడు పన్నెత్తు మాట కూడా అనలేదు. కానీ వాడికి కావలసినవన్నీ ఆయమ్మ దగ్గర పొందాడు. మనం అది అర్థం చేసుకోవాలి. ఆయమ్మని ఆప్యాయంగా అభిమానంగా చూడడం తప్ప అన్నాడు కానీ, అమ్మ నువ్వెందుకమ్మా నాకు అమ్మలాగా ప్రవర్తించలేదు అని ఒక్క మాట అంటే నువ్వు సమాధానం చెప్పగలిగేదానివా? చెప్పలేవు ప్రమీల. ఎందుకంటే నువ్వు ఇప్పుడు బాధపడుతున్నావు కానీ నువ్వు చిన్నతనం నుంచి వాడు పెరిగి పెద్దయ్యేదాకా వాడితో ఉన్న బంధం ఎంత ఎక్కువ పెనవేసుకుపోయి ఉండేదో, నువ్వు ఎంత మంచి అనుభూతి పొందేదానివో అవన్నీ కూడా పొందకుండా మిస్ అయినందుకు బాధపడు. ఇప్పుడు మించిపోయిందేమీ లేదు. ఇప్పటికైనా సరే నీ కొడుకుతో నువ్వు అభిమానంగా ఆప్యాయంగా ఉండు. మనం ఏదో చేసేస్తున్నాం సొసైటీకి అనుకొని, సెలబ్రిటీలు అనుకొని మన లైఫ్లు మనమే పాడు చేసుకుంటున్నాం. వాడిని అస్సలు తప్పు పట్టడానికి లేదు. వాడు నిజంగా బంగారం కాబట్టే నిన్ను కానీ నన్ను కానీ ఏ ఒక్క మాట అనలేదు. కానీ ఆయమ్మంటే అభిమానం చూపెడుతున్నాడు అంతే. మనం ఆ అభిమానాన్ని వాడికి దక్కేటట్లు చేస్తే వాడికి మన మీద కూడా గౌరవం, అభిమానం, ప్రేమ ఏర్పడతాయి అన్నాడు పరశురాం. కపాలన పరశురాం వైపు చూసి
చెప్పండి చెప్పండి, ఈసారి మీరు ఏది చెప్పినా నేను వింటాను. నా కొడుక్కి నేను దగ్గర కావాలంటే ఏం చెయ్యాలి అంది బేలగా ప్రమీల. ఏం చెయ్యక్కర్లేదు ప్రమీల, అయ్యమ్మ మన ఇంటికి వస్తే అన్నీ సర్దుకుంటాయి. నువ్వు కూడా నీ బిజీ లైఫ్ని, నీ యాక్టివిటీస్ని పక్కన పెట్టి నీ కొడుకుతో టైం గడపడానికి ప్రయత్నించు. అంతకు మించి నువ్వేమీ చెయ్యక్కర్లేదు, అర్థమైందా అన్నాడు. కళ్ళల్లో వస్తున్న కన్నీటిని తుడుచుకొని, తప్పకుండా నేను మీరు చెప్పినట్లే చేస్తానండి. అయినా ఆయమ్మ ఎంత గొప్ప వ్యక్తో నాకు ఇప్పుడే తెలిసింది. మన తల్లిదండ్రులం వాడి పరీక్ష పోయిందంటే బాధపడతామని చెప్పొద్దని చెప్పి వాడిని చక్కగా చదివించి పరీక్ష రాయించింది. ఇంత మంచి మనిషిని నేను తప్పుపట్టి తనని అపార్థం చేసుకున్నందుకు నాకు నిజంగా చాలా సిగ్గుగా ఉందండి. సరే, చేసినవన్నీ నేను తవ్వుకుంటూ ఉంటే చాలానే గుర్తొస్తున్నాయి. నాకు ఇక ఓపిక లేదండి. ఆయమ్మని నా ఇంటి ఆడబుడ్చలాగే చూసుకుంటాను. ఇంతకు మించి నేను మీకు ఇంకేమీ చెప్పలేను అన్నట్లు అర్జెంటుగా అర్జున్కి ఫోన్ చేసి వీలైతే ఆయమ్మని తీసుకొని వచ్చేయమని చెప్పండి. వాడు కారణం అడగడు అనుకుంటున్నాను. ఒకవేళ అడిగితే రేపు డాక్టర్ గారికి చూపెడదాం అని చెప్పండి అని అంది ప్రమీల. అప్పటికే కారు వీధిలో ఆగిన చప్పుడయ్యింది. తర్వాత అర్జున్ ఆయమ్మ చెయ్యి పట్టుకొని నడిపించుకుంటూ హాల్లోకి రావడం చూసి సంతోషంగా ఎదురు వెళ్ళింది ప్రమీల. ఆయమ్మ వచ్చావా, ఎలా ఉన్నావు అంది. అమ్మా, నాకేమమ్మా, బాగున్నాను. నా బంగారు తండ్రి నన్ను చూడడానికి వచ్చాడు. అంతేకాదమ్మా, నన్ను ఇంటికి వచ్చేయమన్నాడు. ఏంటోనమ్మా, ఈ ప్రాణం ఇక ఆగలేదు. కాదు అనకుండా వెంటనే బాబు చెయ్యి పట్టుకొని వచ్చేసాను అని అంది ఆయమ్మ. గబాలను వెళ్ళి ఆయమ్మ భుజం చుట్టూ చేతులు వేసి, నేనేమైనా తప్పులు చేస్తే క్షమించు ఆయమ్మ. నువ్వు ఈ రోజు నుంచి ఆయమ్మవు కాదు, నా సొంత ఆడపడుచులా నేను చూసుకుంటాను. నువ్వు ఇక్కడే ఉండాలి, మాతోటే ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. రేపే డాక్టర్ గారికి చూపెడతాను, సరేనా? నువ్వు ఒకటి గుర్తు పెట్టుకో, నువ్వు ఈ ఇంటి ఆడపడుచువి అని అంది ప్రమీల. ఆ మాటే అసలు బాగోలేదు మమ్మీ. ఏంటి ఆడపడుచా? ఏమో, నాకు అవన్నీ వద్దు. నాకు ఆయమ్మ అంటేనే నచ్చుతుంది. నేను ఆయమ్మనే పిలుస్తాను. చెప్పు ఆయమ్మ, నిన్ను నేను ఎలా పిలవాలి అన్నాడు నవ్వుతూ అర్జున్. నువ్వు ఎలా పిలిచినా పలుకుతాను బంగారం అని సంతోషంగా అంది ఆయమ్మ. ఫ్రెండ్స్, విన్నారు కదా ఆయమ్మ కథ. ఈ కథ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనలో ఎంతోమంది ఆయమ్మ లాంటి నిజాయితీపరులైన మనుషులు ఉన్నారు. వాళ్ళని మనం ఆయమ్మలా కాకుండా మన సొంత మనిషిలాగే చూసుకుంటే వాళ్ళ సంతోషానికి అంతే ఉండదు. మరి మీరేమంటారు? ఉంటాను. బై, టేక్ కేర్.